వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. గతంలో నేను 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో చెప్తానే ఉన్నా ఏ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అన్హ్యాపీగా ఉన్నారన్నది. బట్ ఇప్పుడు ముఖ్యంగా మొన్న ఎంప్లాయీస్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరూ కలిపితే సుమారు 40 లక్షల మంది, అంటే 4 కోట్ల ఓటర్స్లో 10% 40 లక్షల మంది వారు వారి అనుబంధ కుటుంబ సభ్యులు ఉంటారు. 4,50,000 మంది ఓటు వేశారు. ఇంతమంది ఓటర్ టర్న్అవుట్ అమాంగ్ ఎంప్లాయీస్ అనేది ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి అంత టర్న్అవుట్ అనేది ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, అసలు ఎక్కడా కూడా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా లేదు. గత ఎన్నికల్లో ఎంతో యాంటీవే ఉందని అందరూ మాట్లాడుకుంటే మరి సుమారు 1,60,70,000 ఓట్లు పోలైతే 4,50,000 ఓట్లు పోలేని, అందులో 90% ఏదో ఒకటి కొన్ని ప్రాతిపదికలు తప్ప అందరూ కూడా కూటమికి వేయటం జరిగింది. రాబోయే రోజుల్లో 150 పై స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పోతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మెజారిటీలో కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను గతంలో వెళ్ళినప్పుడు లాస్ట్ మంత్ ఒక 50 నుంచి 55,000 మెజారిటీ వస్తుందని నా అంచనా తప్పేలాగా ఉంది. ఆయనకి 65,000 వరకు మెజారిటీ, అంటే నా అంచనాల మీద ఇంకో 10,000 ఎక్స్ట్రా. కొన్ని బూతుల్లో 80% ఆఫ్ ద ఓటింగ్, అంటే 85-90 ఓటింగ్ అయితే 80% పవన్ కళ్యాణ్ గారికి పండి అని చెప్పి నా ఎర్లీ మార్నింగ్ విచారణలో తెలిసింది. 60,000 పైచిలకు మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉండబోతున్నారు. అలాగే ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా చాలా పెద్ద మెజారిటీ, వెంకట రాంబాబు గారు అతి దారుణంగా ఓడిపోతున్నారని చెప్పి అక్కడ రిపోర్ట్. అన్నగారు స్నేహితులే, రాంబాబు స్నేహితులే. బట్ చెప్తున్నా జనరల్ ఇన్ఫర్మేషన్, ఇది కరెక్టా కాదా అనేది 4వ తారీఖు తెలుస్తుంది అనుకోండి. బట్ ఖచ్చితంగా నిర్ణయం అవుతుంది అనుకుంటున్నాను. అలా ఎంతోమందికి చాలా మెజారిటీలు వస్తాయి. మన జిల్లాలో అసలు వారు పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్, వారు 1 సైడ్ అందరూ నింపుతారు. ఇంకేం అసలు 150 అనుకున్న తర్వాత ఎవరు ఓడిపోయాడో చూసుకోవాలి. బాగానే ఉండడం ఓడిపోవాలి తప్ప ఈ గాలిలో, ఈ తుఫాన్లో పెద్దగా ఓడిపోయే వాళ్ళు చెప్తున్నాం. మెజారిటీలు అయితే వాళ్ళు ఓడించాలని చంద్రబాబు నాయుడు గారిని ఎంతో ఖర్చు పెట్టి 4,000, 5,000 ఇచ్చారని అంటున్నారు. ఏమిచ్చినా 60,000 పైచులకు మెజారిటీతో తెలుగుదేశం అధినేత జనసేనాన్ని ఉండబోతున్నారు. సరే, ఇక నా గెలుపు ముందే చెప్పారు. నల్లేరు మీద నడక ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి తెలుగుదేశం మనిషిని అంటూ ఒక ఆయన మరి అందరూ కాళ్ళకి ఒడి దండాలు పెట్టాయంట. సరే, ఆయన బాడీకి మంచిదే, నష్టం లేదు అంటే. అయినా నిన్న ఎక్కడ సింహం తగదు. సో అది ఒకటి కాదు, ఏదో కొంత అబ్స్ట్రక్షన్, కొంత మెజారిటీ తగ్గడానికి అది దోహదం చేసి ఉండొచ్చు. ఆ వ్యక్తే లేకపోతే నా మెజారిటీ కూడా కొంచెం అటు ఇటుగా ఇందాక నేను చెప్పిన దగ్గరలోనే ఉండేది. అయినా నష్టం లేదు. 1 కోటితో నెగ్గిన, 1,00,000 ఓట్లతో నెగ్గిన గెలిపే. బట్ నేను కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోతున్నాను. అందులో ఎటువంటి, అందుకని ఇంతమంది చెప్పి అసలు నీ సంగతి ఏంటని చెప్పి నన్ను అడుగుతారు నార్మల్. అందుకని చెప్తున్నా, కంఫర్టబుల్గా డీసెంట్ మెజారిటీతో నేను కూడా నింపుతున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.